తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సీఎం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జనాదరణ ఓర్వలేక టీడీపీ మూకలు జగన్ పై దాడి చేశారని ఏపీ డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా అన్నారు. కడప నగరంలోని ముత్తురాసపల్లిలో ఇంటింటి ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా పాల్గొన్నారు. జగన్ పై దాడిని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అమ్జద్ భాషా మాట్లాడుతూ సీఎం జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ జగన్ను సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అల్లరి మూకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ పై దాడి చేసిన వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి రాళ్లతో దాడి చేసిన సందర్భంగా మరి ఇవాళ కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి జగనన్న అభిమానులు, వైఎస్ కుటుంబ అభిమానులందరూ కూడా ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. మరి ఈ దుశ్చర్యను మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల మన్ననలు పొంది మరి ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉంటే మరి ఈరోజు అవన్నీ కూడా ఓర్వలేక మరి ఈరోజు ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరి పూర్తిగా ఆయన హస్తం ఉందని చెప్పి మేమైతే భావిస్తున్నాము. మరి ఇవాళనే మేము మరి పోలీస్ అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఖచ్చితంగా ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో మరి వాళ్ళను మరి ఖచ్చితంగా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన ఈరోజు రాళ్లతో దాడి చేయడం అనేది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు మన రాష్ట్రంలో. మరి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని మరి ఈరోజు అక్కసుతో మరి కుట్రలో భాగంగానే మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈ రకమైన దాడులకు దిగడం అనేది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడైనా మనం ఇలాంటి వాతావరణాన్ని మనం చూశామా? మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ప్రజలతో మమేకమై మరి తన బస్ యాత్ర ద్వారా మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించుకుంటూ ప్రజలతో మమేకై ముందుకు సాగుతుంటే మరి ఆ బస్ యాత్రను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రజా బలాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరి పెంచుకుంటూ పోతున్నారని చెప్పి ఒక అక్కసుతో మరి కుట్రలో భాగంగానే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేమి, మరి పవన్ కళ్యాణ్ అయితేమి, మరి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఏకమై మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాజకీయంగా మరి ఈ రకంగా బస్ యాత్రను మరి అర్ధాంతరంగా ఆపివేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగానే నిన్న రాత్రి జరిగిన మన ముఖ్యమంత్రి గారి పైన రాళ్లతో జరిగిన దాడిని మేమైతే పూర్తిగా భావిస్తున్నాం, పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన మరి చర్యలు చేపట్టాలి. మరి ఇవాళ ఒకటే, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారు నమ్ముకుంది పైన ఉండే దేవుణ్ణి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి మరి ఇవాళ మరి ఆ దేవుడే ఆయనకు కాపాడడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుడు కాపాడుతాడు. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది తమ గుండెల్లో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ దీనికి మేము పూర్తిగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మేమంతా సిద్ధమే. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైన మేము, నాయకులైన మేము ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసేదానికి మేమంతా నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.